హలో. హలో. ఎవరండి కాల్ చేశారు? గోపి గారండి. అవునండి. ఇదేమాట మరి అది ఆ? మీరు అట్లా బైబిల్లో మీద అది యూట్యూబ్ లో మీది విన్నామండి. ఏంటండి? యూట్యూబ్ లో మీ వీడియో చూసాము. ఓకే అండి. మీరు అంటే ఒక లాంగ్వేజ్ ఏరియాగా మాట్లాడుతున్నారు. మరి అని ఉమ్, మాట్లాడుతుంటే విషయం ఎట్లా మాట్లాడుతున్నాడు అని ఫోన్ చేసి అర్థం అది కాలేదండి నాకు. మీరు అట్లా మాట్లాడటం అనేది యేసు ప్రభు లంజ కొడుకు ఉమ్, మరియమ్మ లంజ అని అట్లా వల్గర్ గా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నా. అంటే నేను కావాలని మాట్లాడలేదండి, నా చేత అలా మాట్లాడించారు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సరే ఎవరైనా మనం అనకూడదు, తిట్టకూడదు ఎవరిని. నేను అదే చెప్తున్నాను సార్, నేను ఎవరిని తిట్టనండి. నన్ను తిట్టారనుకో నేను తిడతాను, నా చేతే వాళ్ళు మాట్లాడిస్తున్నారు. ఆ దోషం నాది కాదు, ఎదుటి వాళ్ళు మాట్లాడించే వాళ్ళది. నేను అదే ఒకసారి సరే మీరు ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో అసలు మీరు తిట్టండి వాళ్ళని. అది ఎట్లా కుదురుద్దండి? వాడు ఏ ఉద్దేశంతో నాకు ఫోన్ చేశాడు? వాడు గనక నాకు అప్పున్నోడు, లేకపోతే నాకు ఇంతకుముందు పగస్తుడైతే మా ఇద్దరి మధ్య ఆ పగ, ఆ ద్వేషము, లేదా ఆ అప్పు ఉంది కాబట్టి మేము తిట్టుకుంటాం. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను వాడు ఫోన్ చేసి ఎందుకు తిడుతున్నాడు? యేసు ప్రభు దేవుడు కానందుకు నన్ను తిడుతున్నాడు. మరి అప్పుడు నేనేం చేయాలి? వాడిని తిట్టాలి, వాడిని నమ్ముకుని దేవుణ్ణి కూడా తిట్టాలి. మరి కరెక్టే కదా? మీకు అది కరెక్ట్ అనిపిస్తుంది అట్లా? అంతే కదా. మరి ఇప్పుడు మీరు నాకు ఏ ఉద్దేశంతో ఫోన్ చేసి నన్ను తిట్టారనుకోండి, మీరు ఇంతకుముందు ఎవరో నాకు తెలియదు, అసలు మీకు నాకు సంబంధం లేదు. మీరు ఫోన్ చేసి నన్ను తిడితే మీరు ఎందుకు ఫోన్ చేశారు? మీరు నమ్ముకున్న దేవుణ్ణి నేను అంటున్నానని చెప్పి మీరు నాకు కాల్ చేశారు. అంతే. అందుకనే మిమ్మల్ని నేను తిట్టాలి, మీ దేవుణ్ణి కూడా తిడితే అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను. తిట్టిస్తుంది ఎవరు? మీరే నన్ను. నేను తిడతలేదు. మీరు నన్ను తిడితే మీ దేవుణ్ణి నేను తిడుతున్నా. ముందరే చెప్తున్నా నేను. అది గోపి గారు అట్లా సరే మీరు ఎట్లా అని ఒక ఒక ఉద్దేశం అట్లా మీరు అంటే దేవుళ్ళు ఎవరైనా అందరూ ప్రేమించాలండి, ఎవరు దూషించకూడదు. తప్పండి ఆ మాట. దేవుడు అందరిని ప్రేమిస్తాడనే మాట మీరు అక్కడ తప్పు మాట్లాడుతున్నారు. మీరు అట్లా ఆ ఇది ఎట్లాగండి? యేసు ఇప్పుడు నేను ప్రేమించను సార్. నేను ప్రేమించను. నన్ను ప్రేమిస్తాడా యేసు? అందరం ప్రేమిస్తారండి. మరి నన్ను మీరు పగ స్వర్గానికి తీసుకెళ్తాడా? కాదు గోపి గారు, మీరు పగ సార్ ఏమన్నా అడిగిన దాన్ని చెప్పండి. యేసు నన్ను నమ్మకపోయినా స్వర్గానికి తీసుకెళ్తాడా? యేసు నేను నమ్మను సార్, దేవుడు కాదని చెప్తా. నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాను, నరకానికి వెళ్తాను. నేను మంచిగానే బతుకుతా, ఏ తప్పు చేయను అనుకుందాం కాసేపు. సరే, మన అంబేద్కర్ గారినో లేకపోతే అల్లూరి సీతారామరాజునో వీళ్ళని తీసుకుందాం. వీళ్ళు దేశం కోసం పాటుపడ్డారు, చాలా మహానుభావులు. ఇప్పుడు వీళ్ళు స్వర్గానికి వెళ్తారా, బైబిల్ ప్రకారం నరకానికి వెళ్తారా? మీ సొంత అభిప్రాయం చెప్పండి. బైబిల్ నుంచి రెఫరెన్స్ తీసి చూపించండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అది వాళ్ళు చేసిన కార్యాలను బట్టి ఉంటది అండి. మరి వాళ్ళ కార్యాన్ని చేసినప్పుడు దేవుణ్ణి నమ్మటం ఎందుకండి? నేను పాపుల పిలవచ్చు, నీతిమంతులు పిలువరు అనేదని చెప్పాడు శుభ్రంగా ఆయన. నీతిమంతులు నాకు పని లేదు అని చెప్పాడు. ఒక రోగికి డాక్టర్ అవసరం గానీ ఆరోగ్యం ఉన్నట్టు డాక్టర్ అవసరం లేదని ఉదాహరణ కూడా చెప్పాడు ఉపమాన రీతిగా యేసు. సార్ ఒక మాట గోపి గారు, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన విద్యార్థి చదువు వచ్చిందా, స్కూల్ పోకుండా విద్యార్థి చదువు వచ్చిందా? స్కూలుకు పోయిన వాడికే చదువు వస్తుంది. టీచర్ ఏమంటాడు? స్కూల్కి వచ్చారా, నువ్వు చదువుకో. ఆయన బాధ్యత ప్రకారం చెబుతున్నాడా? అది ఎట్లా చెబుతున్నాడు? చదువుకున్నోడికి విలువ ఉంటది, చదువుకున్నది ఏమైపోతుంది? ఇప్పుడు అంటే అర్థం కాలేదు నాకు. ఇక్కడ చదువు అంటే అది మనం స్వయం కృషి చేయాలి కాబట్టి. ఉండండి, వినండి. మీరు అదే చెప్తున్నా, నేను చెప్తున్నా. చదువు అంటే మనం స్వయంగా చదువుకుంటే వస్తది. దాన్ని అలానే యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా మీరు అన్నారు ఇంతకుముందు ఆయన ప్రేమిస్తాడని. మరి ఆయన ప్రేమించేటప్పుడు, నేను ప్రేమించినా ఆయన నన్ను ప్రేమించేటప్పుడు మరి నేను నమ్మినా నమ్మకపోయినా నన్ను స్వర్గానికి తీసుకెళ్ళాలి కదా? తీసుకెళ్తాడు. ఇప్పుడు నా తల్లి ఉందబ్బా, నా తల్లి నేను నమ్మినా నువ్వు మంచిదానివి కాదని నా తల్లి నాకు అన్నం పెడుతుంది. అమ్మ నువ్వు నాకంటే ఇష్టం లేదన్నా సరే నాకు అన్నం తిన్నానా లేదా పెడుతుంది. కన్న తల్లికి యేసు ప్రభు ప్రేమకి అసలు ఏమైనా తేడా ఉందా అండి? రెండిట్లు మీరు ఏమనుకుంటారు? ఏది గొప్పది అనుకుంటున్నారు? తల్లి ప్రేమ గొప్పదండి ఏదన్నా. మరి కదా ప్రపంచంలో కల్లా అన్నిటికంటే గొప్పది ఏది? తల్లి. తల్లిని పూజించాలి, దేవుణ్ణి పూజించాలి. తల్లి ప్రత్యక్ష కనిపించే దైవం అండి. వీడు అసలు ఉన్నాడో లేదో, దేవుడు అయినా ఉన్నాడో లేదో తెలియదు కదా మనకి. దేవుడు ఉండాలండి. మరి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా మీకు? దేవుడి తర్వాతే ఎవరైనా. ఇది మనకి ఇది శాశ్వత లోకం కాదు.
పరలోకే శాశ్వతం ఇలాంటి కబుర్లు చెప్తున్నారు, సోది కబుర్లు. మరి ఎదురుగా ఉన్న తల్లిదండ్రులే గౌరవించండి, వీళ్ళ తర్వాతే దేవుడు అనే మాట ఎందుకు చెప్పలేకపోతే? హిందూ ధర్మం అదే చెప్తుంది, తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తుంది. దేవుడికి లాస్ట్ స్థానం ఇచ్చింది. సార్ ఒక గోపి గారు, మీరు ఇంత పోరాడుతున్నారు, ఒకవేళ ఏమన్నా ఇంతగా మీరు ఇటీవల మాట్లాడుతున్నారు, ఏమన్నా మార్పు చెందుతుందా? మార్పు ఖచ్చితంగా అండి, మార్పు అనేది వస్తుందండి. నన్ను చూసి కాదండి, ఒక్క నిమిషం వినండి సార్, మీరు అడిగారు. నన్ను చూసి ఒక్కడు మారినా నాకు సంతోషం అండి. నేను పడ్డ కృషి నాకు ఫలితం దక్కినట్టే. నన్ను చూసి ఒక్కడు మారినా సార్, ఒక్కడైతే ఇప్పుడు చాలా మంది మారేమో నాకు ఫోన్లు చేసి కూడా చెప్పారు, బైబిల్ అంతా అబద్ధం అండి, ఏమీ లేదండి, మేమైతే యాక్చువల్ బైబిల్ చదివి మతం మారలేదండి, మాకు ఏదో ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనారోగ్యంలో కష్టం వచ్చినప్పుడు మేము దేవుడు నమ్ముకున్నామండి. మేమే కాదండి, అసలు ఉన్న క్రైస్తవులందరూ కూడా 100% వాళ్ళే బైబిల్ నమ్మి చదివినోడు ఎవడు మతం మారడండి. బైబిల్లో అంత గొప్పతనం ఏమంటే అందరూ బైబిల్ చదివి మారుతారు, కానీ బైబిల్లో నిజం లేదు కాబట్టి ఈ బ్లాక్ మెయిలింగ్ అనే పద్ధతి ద్వారా అందరినీ మారుస్తున్నారని చెప్పి చాలా మంది క్రైస్తవులు చెప్పారు నాకు. అటు నిజమైన క్రైస్తవులు చెప్పారు, నిజమైన క్రైస్తవులు అంటే క్రైస్తవంలో ఉన్నవాళ్ళు, అలానే బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది చెప్పారు నాకు. మీరు అనుకుంటున్నారు? అవునండి, నేను అనుకోవటం కాదు, ఇది ఫ్యాక్ట్. బైబిల్ చదివి ఎవడు మతం మారడు, ఇది మాత్రం వాస్తవం అండి. మీరు దీనికి ఏమంటారు? మీ నమ్మకం అది? నమ్మకం కాదండి, మీరు బైబిల్ తెలుసా మరి, మీకు చదివారా? మీకు నమ్మకం అండి? కాదండి, మీరు బైబిల్ చదివారా? బైబిల్ చదవలేదు. మరి మీరు మతం ఎట్లా మారారు? నిజం చెప్పండి, నిజం చెప్పండి, మీరు అబద్ధం చెప్పకు. మీరు ఎలా మతం మారారు? ఇప్పుడు మీరు అడిగిందని చెప్పండి సార్. మీకు బైబిల్ తెలియదు, బైబిల్ నమ్మలేదు మీరు మతం ఎలా మారారు మరి? ఇప్పుడు మీరు నాకు తెలుసా తెలవగా? నేను అడిగిందని చెప్పండి. మీరు మతం మీరు ఇప్పుడు మతం ఎలా మారారు అది చెప్పండి, నాకు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. నేను అదే చెబుతున్నా, మీరు ఇంట్లేదు. ఒక నిమిషం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से గోపి గారు ఒక్క నిమిషం ఆగుతారు, ఒక్క నిమిషం అనుకోబాకండి. సరే, రైట్. ఓకే, ఏ వాళ్ళు వచ్చారు? సరే, ఒక్క నిమిషం, ఏం లేదు, అయిపోయింది. సరే.